హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ ఫర్ అవర్. ఫ్రెండ్స్, ఇలాంటి ట్యూబ్ లైట్స్ జనరల్గా ఇంట్లో పడేస్తూ ఉంటారనమాట చెడిపోతేనే. కానీ ఇలాంటి ఎల్ఈడి లైట్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. ఎమర్జెన్సీ ఎల్ఈడి లైట్, రీఛార్జబుల్ లైట్. ఓకే, ఇలాంటిది ఎలా తయారీలో ఈ వీడియో అయితే చూపిస్తాను. లెట్స్ గో ఇన్ ది వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇలాంటి ఎల్ఈడి బల్బ్స్ని క్యాప్స్ ఓపెన్ చేస్తే ఇలాంటి ఎల్ఈడి స్ట్రిప్ అయితే ఉంటుందన్నమాట లోపల. ఈ ఎల్ఈడి స్ట్రిప్ అనేది చిన్న చిన్న ఎల్ఈడీస్ అయితే ఉంటుంది. ఈ చిన్న చిన్న ఎల్ఈడీస్ 3.7 వోల్ట్ అయితే మీ దగ్గర రన్ అవుతాయి. ఇదంతా సిరీస్ కనెక్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. సిరీస్ కనెక్షన్లో ఉండడం వల్ల వోల్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అందుకే 220 వోల్ట్స్ మీద అయితే రన్ అయ్యేలా చేస్తారనమాట దీంట్లో వేసి. ఓకే, కానీ మనం ఈ చిన్న చిన్న ఎల్ఈడీస్ని ప్యారల్ కనెక్షన్లో ఇచ్చి 3.7 వోల్ట్ మీదే రన్ అయ్యేలాగైతే చేద్దాం. ఓకే, దానికోసం మనము దాన్ని ఎలా చేయాలంటే, ఇలా చిన్న ఎల్ఈడీస్ కనపడుతున్నాయి, దీన్ని కట్ చేసుకోవాలి. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎలా అంటే చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్ కనబడుతున్నాయా, ఇలా పీసెస్ కట్ చేసుకోండి అనమాట. ఒక 10 కట్ చేసుకోండి, 10 పీసెస్. ఓకే, ఈ 10 పీసెస్ కూడా ప్యారలల్గా కనెక్షన్ ఇవ్వాలి. ఓకే, ప్యారలల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, పాజిటివ్కే పైన ఉన్న ఎల్ఈడి పాజిటివ్, కింద ఉన్న ఎల్ఈడి పాజిటివ్కే ఇవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న నెగిటివ్కే. అలా ఎల్ఈడీస్ అన్నీ ప్యారలల్గా కనెక్షన్ ఇచ్చుకుంటూ రండి. 10 ఎల్ఈడీస్ ఒక స్ట్రిప్ మాత్రం అయితే తయారు చేసుకోండి. ఓకే, తయారు చేసిన తర్వాత ఆ ఎల్ఈడి స్ట్రిప్ పవర్ అప్ చేయడానికి ఇలాంటి లిథియం అయాన్ బ్యాటరీ అయితే వాడాలి. 3.7 వోల్ట్ బ్యాటరీ. దీన్ని 2 అయితే వాడుతున్నాను నేను. ఓకే, 2 బ్యాటరీస్ అయితే వాడుతున్నాను. ఇవి కూడా ప్యారల్ కనెక్షన్లు అయితే ఇస్తున్నాను. పాజిటివ్ నెగిటివ్ బ్యాటరీ. ఇట్లా పాజిటివ్ ఇట్లా నెగిటివ్ ఇస్తే కనెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే బ్యాకప్ అనేది పెరుగుతుంది అనమాట. మనకి ఒక 30 మినిట్స్ అలా అయితే వస్తుంది. యావరేజ్గా చెప్తున్నాను, నాట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇలా ప్యారలల్ కనెక్షన్ ఇవ్వడం వల్ల మనకి వోల్ట్ అయితే సేమ్ ఉంటుంది, కానీ బ్యాకప్ పెరుగుతుంది. సిరీస్లో ఇదే బ్యాటరీని సిరీస్లో ఇస్తే మనకి వోల్ట్ పెరుగుతుంది అనమాట. సిరీస్లో కనెక్షన్ ఇచ్చేసి ఇంకొక 3-4 బ్యాటరీస్ సిరీస్లో కనెక్షన్ ఇచ్చేసి ఈ స్ట్రిప్స్కి అయితే యాడ్ చేయకండి. ఎందుకంటే వోల్ట్ డబల్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, 3.7 వోల్ట్ ఎంత అవుతుంది? 7 వోల్ట్ అవుతుంది అనమాట. ఈ 7 వోల్ట్ ఈ 3.7 వోల్ట్కే ఎల్ఈడికే ఇవ్వడం వల్ల ఇది బ్లాస్ట్ అయితే అవుతుంది. బ్లాస్ట్ అంటే చిన్న కాలిపోతుంది అనమాట, వర్క్ అయితే చేయదు. ఎక్కువ లైటింగ్ వచ్చేసి ఇంకా రాదనమాట లైటింగ్ అనేసి. అందుకనేసి 3.7 వోల్ట్ మాత్రమే అండి, ప్యారలల్ కనెక్షన్లు ఇవ్వండి అనమాట ఇలాంటి బ్యాటరీస్. ఓకే, ఇలాంటి లైట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలాగే ఉంటుందని చెప్పలేను, ఈ యొక్క లైట్లు ఇలాగైతే ఉండదు అనమాట, వేరే రకంగా ఉంటాయి. ఒక్కొక్క మోడల్ బట్టి, ఒక్కొక్క కంపెనీ బట్టి. ఓకే, ఇప్పుడు దీంట్లో అయితే కాదనమాట. ఇది నేను సపరేట్గా చూపించడానికి అయితే తెచ్చాను ఇది. ఓకే, ఇది ఫైనల్గా ప్రోడక్ట్ వచ్చేసి ఫ్రెండ్స్. ఈ యొక్క పెద్ద ఇది ట్యూబ్లో నుంచి దీనికి కొద్ది పార్ట్ అయితే కట్ చేశాను అనమాట. కొద్ది పార్ట్ కట్ చేసి ఇలా అయితే తయారు చేశాను. ఎందుకంటే ఇది మొత్తం ఎక్కువ బ్యాటరీ పవర్ అయితే కావాలి, ఎక్కువ లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే కాబడుతుంది. అండ్ 3.7 వోల్ట్ మీద ఇది మొత్తం ఇంత లైటింగ్ వేయగలంటే. సో నేను ఒక 10 ఎల్ఈడీస్తో అయితే ఇలా చేశాను అనమాట. చాలా బ్రైట్ లైట్ వస్తుంది. ఇది చాలా ఎనఫ్ అనమాట. మనకి కరెంట్ పోయినప్పుడు చాలా పవర్ కట్స్ జరుగుతూనే ఉంటాయి జనరల్గా ఇళ్ళల్లో. ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట, లో కాస్ట్లో. ఓకే, ఈ స్విచ్ ఒక అరౌండ్ 10 to 15 రూపీస్ ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీస్ కొద్ది కాస్టే ఉంటాయి, 75 రూపీస్ అలా అయితే ఉన్నాయి. ఒక సింగిల్ లిథియం అయాన్ బ్యాటరీతోనే మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా అరౌండ్ 150-160 రూపీస్లో అయితే ఈజీగా తయారైపోతుంది. ఓకే, నేను 160 రూపీస్లో అయితే దీన్ని తయారు చేశాను ఈజీగా. ఓకే, చూడొచ్చు, ఈ లైట్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇలా స్విచ్ అయితే వాడాను అనమాట. ఆ లిథియం అయాన్ బ్యాటరీస్ని ఆ ఎల్ఈడి స్ట్రిప్కి అయితే నీట్గా కనెక్ట్ చేసేసాను. పాజిటివ్ నెగిటివ్ మధ్యలో ఒక చిన్న స్విచ్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇంకా మీకు ఏమన్నా ఈ గ్యాజెట్ మీద డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.